యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఈలాగు ఆజ్ఞాపించెను. మీరు పాళెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను. కనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. మరియు రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని యెహోషువ ఈలాగు ఆజ్ఞాపించెను. యెహోవా సేవకుడైన మోషే మీకాజ్ఞాపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనుడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకిచ్చును. మీ భార్యలును మీ పిల్లలును మీ ఆస్తియు యొర్దాను అవతల మోషే మీకిచ్చిన ఈ దేశమున నివసింపవలెను కాని పరాక్రమవంతులును శూరులును అయిన మీరందరూ యుద్ధసన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరచుకును వరకు మీరును సహాయము చేయవలెను. అప్పుడు తూర్పున యొర్దాను ఇవతల యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాని స్వాధీనపరచుకొందురు. అందుకు వారు, నీవు మాకాజ్ఞాపించినదంతయు మేము చేసెదము. నీవు మమ్ము ఎక్కడికి పంపుదువో అక్కడికి పోవుదుము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుండును కాక. నీమీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నొందుదురు. నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకునవలెనని యెహోషువకు ఉత్తరమిచ్చిరి.